గొడవ పెట్టుకోవడానికి వస్తే దండం దండం సార్ ఆ మాట అంటే ఎలా సార్? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతుల కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తూ మంత్రులను నిలదీశారు. దీనిపై స్పందించిన నారా లోకేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. బాధిత కుటుంబాలకు అండగా నిలవడానికని ఇక్కడికి వచ్చాం. ప్రభుత్వం తరపున వారికి అన్ని విధాలుగా సహాయం అందిస్తాం. కమిట్మెంట్ ఉంది కాబట్టే ఇక్కడికి వచ్చాము. రాజకీయం చేయడం సరికాదంటూ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. గొడవ పెట్టుకోవడానికి వస్తే దండం సార్ ఆ మాట అంటే ఎలా సార్? జనాలు పడిపోతాం కదా, చాలా దోసేస్తే తీసుకో.